పింఛని వస్తుంది, అన్ని బాగానే వస్తున్నాయి అమ్మా. బాగా చేస్తాను బాబు గారు. బాబు గారు పర్వాలే, బాగానే చేస్తున్నాడు. ఓకే, మరి లోకేష్ బాబు పర్వాలేదమ్మా, ఈయన వచ్చినా బాగానే ఉంది. నేను వచ్చినా బాగుందా? మరి సరుకుల రేట్లు తగ్గిస్తాన్నారు కదా. మరి అది నూనె ప్యాకెట్లు పెంచారు, మరి అవి కూడా తగ్గిస్తే బాగుండిద్ది. కరెంటు బిల్లులు, కరెంట్ బిల్లు ఏం రావట్లేదు, రావట్లేదు, దేవుడి దేవుడు రావట్లా. మరి బాగా చేస్తున్నారా బాబు గారు? పర్వాలేదు, పర్లేదు. ఈ సంవత్సరమేక కొండంగా చేస్తే మంచిది. ఇంకా అదే అమ్మా. మరి ఇంత ముందు జగన్ చేశారుగా, అప్పుడు ఎలా చేశారు? ఆయన బాగానే చేశాడు. ఏమైనా వచ్చాయి అప్పుడు పథకాలు? అప్పుడు 18,000 వచ్చినాయి, బాగానే వచ్చినాయి. పిల్లలకి అమ్మ ఒడి బాగానే వచ్చినాయి. మరి ఇప్పుడు అమ్మ కూడా వేస్తా అన్నారు, వేసారా? ఇంకా వేయలేదు నాన్న, మరి ఎందుకను? అంటే గవర్నమెంట్ రాంగలోనే వేస్తా అన్నారు. మరి ఇంకేలా, మరి ఎందుకను వేస్తారేమో అవి కూడా నిదానంగా. ఈ సంవత్సరం ఇదే కదా, ఇక 4 సంవత్సరాలు ఉంది కదా, ఇక ఈ లోపు వేస్తారేమో చూడాలి. అది ముందు ముందే మీకు వేస్తారని ముందు నమ్మకమే ఉంది, మరి చేస్తాడని. మరి ఇప్పుడు 15 ఏళ్ళు ఇస్తానన్నాడు, అవి లేవు. మరి గ్యాస్ బండ్లు అన్నాడు, మరి అవి ఏందో మరి ఇస్తానన్నాడు, మరి ఇస్తాడో మరి ఈడు తెలవదు. ఇక ఆ చేతిలోంచి ఈ చేతిలోకి రావాలి కదా, అది వచ్చేదాకా నమ్మకం లేదు. అంతేగమ్మ మరి. అది తల్లి ఇంకేం. జగన్ ఉన్నప్పుడు కూడా పథకాలు చాలా చెప్పాడు, మరి అన్ని వచ్చాయా? ఎందుకు అన్ని చేశాను అంటున్నారు. ఆయన వచ్చినప్పుడు వచ్చినాయి, ఈయన ఉంటే ఇప్పుడే కదా, ఇక ఈ వస్తాయి, నిదానంగా వేస్తాడు.